దాని తర్వాత ఏం చేశాడంటే అనేక మంది శిష్యులు భూమి మీద ఏర్పాటు చేస్తున్నారు. వారు కూడా వారికి అప్పగించినటువంటి పనులు నెరవేర్చారు. ఎందుకంటే యేసుప్రభువు వారు శిలువలో మరణించి చనిపోయిన రోజుతో ముగించబడాల దేవుని సువార్త. ఆయన పని సంపూర్ణమైంది, కానీ ఆయన మనకు అప్పగించినటువంటి పని సంపూర్ణం అవ్వదు. భూమిని విడిచిపెట్టేవారు కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క బాధ్యత మన మీద ఉంది. అలాగే యేసుప్రభువు శిష్యులు అందరూ కూడా ఆయనతో పాటు తిరుచు తాగుతూ అలా తిరిగారు, కానీ ఆయన అప్పగించినటువంటి బాధ్యతను గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు. ఒకనొక రోజు ఆయన వారి మీద ఆత్మను కుమ్మరించిన రోజున ఆయన అప్పగించినటువంటి బాధ్యతను వారు గుర్తించి ఏం చేశారంటే, ఎవరైతే సామాన్యంగా బ్రతికారో, పిరికివారుగా బ్రతికారో, యేసుక్రీస్తు వారిని పట్టుకుంటే పారిపోయారు, యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి పొంకారు, వాళ్ళు ఏం చేశారంటే రొమ్ము విరుచుకొని ముందుకు వచ్చి నిలబడ్డారు చంపమని. చావు కూడా భయపడ్డారు చివరికి. వారి తర్వాత అనేక మంది మిషనరీలు వచ్చారు. వీళ్ళలో అనేక మంది మిషనరీలు వచ్చి ఏం చేశారంటే వారు ప్రాణాలను త్యాగం చేసి మరి సువార్త ప్రకటించారు. అనేక దేశాలు, అన్ని దేశాలు, మన భారతదేశం ఒకటే కాదు, అన్ని దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఎందుకంటే ఆయన అప్పగించినటువంటి పని యొక్క బాధ్యత తెలుసు కాబట్టి. దాన్ని నేను సంపూర్ణం చేయగలుగుతున్నానా లేదా అంటే, మనం మూడు మన జీవితాల్లో ఉంటాయి. అంటే దేవుని అప్పగించినటువంటి పని సమాప్తమైందా, సశేషమైందా, లేదా శూన్యం అయిపోయిందా? అంటే సమాప్తం అంటే పూర్తి చేయటం, సశేషం అంటే ఇక మన జీవితంలో పని పూర్తి కాకుండానే సగం ఆపేసి మన భూమి విడిచిపెట్టి వెళ్ళిపోవడం. శూన్యం అంటే అసలు ఏమీ చేయకుండా బ్రతికాం. అంటే అలా అనుకోవడం మాట దేవుడు అలా అనుకోకూడదు మన గురించి. అలా అనుకోకుండా ఏం చేయాలంటే, నా కుమారుడు నేను అప్పగించినటువంటి పనిని పూర్తిగా నెరవేర్చి మళ్ళా తిరిగి వచ్చేయడానికి సింహాసనం నుంచి లేచి వచ్చి ఆహ్వానించాలి. ఈ మధ్య మన ప్రవీణ్ గారు చనిపోతే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి, ఆయన పరలోక రాజ్యం వెళ్తా ఉంటే దేవుడు వచ్చి ఎదురొచ్చి ఏం చేశాడంటే ఆయన్ని కౌగిలించుకొని తీసుకువెళ్ళాడు. మరి మనం తీసుకెళ్తాడన్న నమ్మకం మనకు ఉండాలిగా. అసలు అక్కడ వరకు మనం వెళ్తామన్న నమ్మకం ఉందా? దేవుడు అప్పగించినటువంటి బాధ్యత మనం నెరవేర్చాలి. అనేక మంది మిషనరీలు ఏం చేశారంటే, అనేక మంది మిషనరీలు భూమి మీద వారు సువార్త ప్రకటించుకుంటూ వచ్చారు. వారి జీవితాలు, కుటుంబాలను కూడా విడిచిపెట్టేసి ఏం చేశారంటే, వారికి దేవుడు ఏ దేశం అయితే చూపించారో ఆ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. అలాగే జాన్వేశ్వరి గారు ఈయన ఏం చేసేవారంటే ప్రతిరోజు 4 గంటలు లేచి ప్రార్థన చేసేవాడట. అప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో 4 గంటలు లేచి ప్రార్థన చేసుకొని 4 గంటలకే గుర్రం వేసుకొని బయలుదేరేవారు బయటికి. ఎక్కడికి? సువార్త ప్రకటించడానికి. మనం పొద్దున్నే లేవగానే మనం ఏ పని అయితే కనుగొన్నామో ఆ పని నిమిత్తం ఎలాగైతే బయటికి వెళ్ళి ఆ పనిని నెరవేర్చుకుని వస్తున్నామో, అలాగే సువార్త ప్రకటించడం కోసం 4 గంటలకే లేచి ఈయన 80 సంవత్సరాల వయసులో సువార్త ప్రకటించుకుంటూ తిరుగుతూ ఉండేవాడు గుర్రం మీద. అయితే ఎక్కడ అవకాశం పెరిగితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. ఒక ఆయన అడిగాడంట, ఏమన్నా మీకు ఎంత 80 సంవత్సరాల వయసులో ఇంకా ఇంత సువార్త చేయడం, ఇంత గుర్రం మీద తిరగటం, ఇంత బాధ్యత మీకు అవసరమా? ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చారు కదా, మీరు ముగించేయచ్చు కదా, ఇంతటితో ఆపేయచ్చు కదా అని చెప్పేసి అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ రోజే నా చివరి రోజు, ఈ రోజు నేను చచ్చిపోతున్నాను అని కూడా సువార్త చేస్తా ఉన్నాను. నేను ఏ రోజైతే నా ప్రాణం ఆగిందో ఆ రోజే నేను ఈ పరిచయం చేయడం అనేది ఆగిపోద్దని చెప్పాడంటండి. అలాగా అనేక మంది భక్తులు, చాలా మంది దేవుని కోసం సమర్పించుకుని సువార్త చేశారు. కానీ ఇక్కడి దేవుడి గురించి తెలియజేసి, దేవుడి గురించి అనేక మంది ప్రకటించుకుంటూ, అనేక మంది దేవుడి సన్నిధికి నడిపించుకుంటూ, మన స్థాయిలో మనకు అందుబాటులో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సువార్త ప్రకటించుకుంటూ దేవుడు అప్పగించినటువంటి బాధ్యత మనం నెరవేర్చే వారిగా ఉండాలి. అలాగే ఆయన అప్పగించిన అనేకమైన బాధ్యతలు సంఘంలో మనకు చేయవలసిన పరిచయ విషయాల్లో, కానీ సంఘంలో పాడవలసిన విషయాల్లో, బైబుల్ చదవలసిన విషయాల్లో, ప్రార్థనలు చేయవలసిన విషయాల్లో, సాక్ష్యాన్ని ప్రకటించవలసిన విషయాల్లో, ఏదైతే దేవుడు మనకు అప్పగించాడో ఆ పని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ప్రతిదీ కూడా మనం ఏది చేసినా సరే దేవుని సన్నిధిలో చిన్న పని చేసినది శ్రేష్టంగానే దేవుడు ఇస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక చోట మాట్లాడదు, యుద్ధరంగంలో యుద్ధం ఆడేవాడికి ఎంతైతే జీతం ఇవ్వబడదో ఆయుధాల దగ్గర కాపలా ఉన్నాడు కూడా అంతే జీతం ఇవ్వబడదంట. ఎవరికి అప్పగించినటువంటి పరిధిలో వారు మనం సువార్త ప్రకటించే వారికి ఉండాలి. ఈరోజు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఒక న్యూస్ ఏంటంటే, ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం వింటున్నాం కదా. ఆయన గురించి చనిపోయిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి వాక్యం చెప్తారు. ఆయన అసలు చెప్తా ఉంటే అసలు ఎంత జ్ఞానం ఎక్కడ లభించిందని ఆయన చనిపోక నుంచి నేను ఆయన వీడియో వింటూ ఉంటాను. ఆయన అద్భుతమైనటువంటి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. చాలా బాగా మాట్లాడతారు. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంత హిస్టరీ మనకి అర్థం కాదు. అలాంటి అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇంకోటి ఏంటంటే, అక్కడ వరకు ఆయన చనిపోయిన తర్వాత చాలా విషయాలు, అసలు ఆయన చేసిన సువార్త, ఆయన పెంచినటువంటి అనాథ పిల్లలను పోషించిన విధానం, ఇంకా అలాగే
అనేక మంది రోడ్డు పక్కన పడిపోయి పిచ్చోళ్ళగా చుట్టూ చేసుకొని అనారోగ్య పాలైపోతారు సార్. వాళ్ళందరి కోసం కూడా అంబులెన్స్ తిరుగుతూ ఉంటది. అలాగే ఇంకా అనేటువంటి ఆయన చేసుకుంటూ ఆయన సొంత పని చేసుకుంటూ ఆయన కొన్ని ఇంచుమించు 7 కంపెనీలు ఉన్నాయండి. 7 కంపెనీల పని కూడా నెరవేర్చుకుంటూ అక్కడ ఉద్యోగంలో ఆయన ఒకటే మాట్లాడాడు, ఏదైతే నేను బైబిల్ ఇక్కడ నిలబడి చెప్తున్నానో దాన్ని నా ఉద్యోగ రీతిలో కూడా నెరవేర్చి చూపించని చెప్తా ఉన్నాడు. ఇలాగా ఆయన ఏదైతే బాధ్యత కలిగి ఆయనే కదండి చాలా మంది దేవుని సేవకులు పల్లెటూరులో ఉన్నవారు మొదలుకొని, పట్టణాల్లో ఉన్నవారు, దేశ విదేశాల్లో ఉన్నవారు మొదలుకొని దేవుడు ఏదైతే బాధ్యతను అప్పగించాడో దాన్ని నెరవేర్చడం కోసం ప్రతిరోజు దినదినం కూడా సాయి శక్తిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. తన దిగువని మనందరం కూడా ఎవరి పనులు అనుకోకుండా మన పనులు మనం చేసుకుంటూ దేవుడు ఏదైతే చెప్పాడో మొదటిగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏదైతే కలిగి ఉండాలో దాన్ని కలిగి ఉండి మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని అనేక మంది పంచుకుంటూ మనం జీవించాలి.